మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు సంగారెడ్డి జిల్లా రీజనల్ ప్రెసిడెంట్ మునిపల్లి దత్తాత్రేయ ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లా విద్యుత్ కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, టీజీఐఐసి చైర్మన్ తూర్పు నిర్మలా జగ్గారెడ్డి, ఎమ్మెల్సీ అంజిరెడ్డి పాల్గొని పూలమాలలు వేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ అధికారులు పాల్గొన్నారు. మునిపల్లి దత్తాత్రేయ ఆధ్వర్యంలో సంగారెడ్డి కౌన్సిలర్లకు, మాజీ కౌన్సిలర్లకు, అధికారులకు సన్మానం చేశారు. నిర్వహిస్తున్నటువంటి అధ్యక్షులు దత్తు గారికి, బాలకృష్ణ కార్యదర్శి గారికి, మన ఎస్సీ గారు సుధీర్ గారికి, రాష్ట్ర కార్యదర్శి వెంకన్నగౌడ్ గారికి, వేదిక మీద ఉన్న మా మిత్రులు కాసాల బిచ్చిరెడ్డి గారికి, ఆర్ వెంకటేశ్వర గారికి, అదే రకంగా పటాన్చెరు డి గారికి, మా ప్రేమ్ కుమార్ గారు సదాశివపేటలో పూలే విగ్రహాన్ని స్థాపించి మరి హరీశన్న చేతుల మీదుగా ఆవిష్కరించుకున్నటువంటి వారికి, వారు సంగారెడ్డిలో కూడా జ్యోతిబా పూలేతో పాటు సావిత్రిబాయి పూలే విగ్రహాన్ని స్థాపించడం, మరి వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఈ కార్యక్రమంలో నాతో పాటు భాగం పంచుకున్నటువంటి డాకూర్ అశోక్ గారు, చింతా గోపాల్ గారు, మురళి గారు, లాడే మల్లేశం గారు, జలంధర్ గారు, మరి అదే రకంగా ఎంప్లాయీస్కి, మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. జ్యోతిబా పూలే మనందరికీ తెలుసు, కానీ వారు 200 సంవత్సరాల క్రితం సమాజంలో అస్పృశ్యత, అంటరానితనంతో పాటు కొంతమందికే విద్య, దాంట్లో స్త్రీలకి విద్య లేదు అనే పరిస్థితి ఆ రోజు ఉండే. కానీ వారు పెళ్లి చేసుకున్న తర్వాత సావిత్రిబాయికి విద్య నేర్పించి, మరి అదే రకంగా విద్యతో పాటు పాఠశాల నిర్మించి మరి స్త్రీలందరికీ విద్య నేర్పించడం జరిగింది. అది మనకు తెలుసు. కానీ దాంతోపాటు ఎన్నో అవమానాలు, అపహాస్యాలను ఎదుర్కొన్నటువంటి పూలే గారు ఈ సమాజంలో అందరికీ సమానత్వం, మరి ఈ సమాజం బాగుండాలంటే చదువు ఒకటే దీనికి పరిష్కారం అని మరి అందరికీ చైతన్యపరిచి జీవితకాలం ఆయన అందరూ బాగుండాలని పోరాటం చేసినటువంటి మహనీయుడు, మహానుభావుడు. మరి జీవితాంతం ఎన్నో కష్టాలని, ఒడిదుడుకుల్ని ఎదుర్కొని మరి ఆయన మనకి మార్గదర్శకులై మన మార్గం చూపించినటువంటి మహనీయుడు. మనం ఆయన వ్యాధిలో వారు చూపించినటువంటి మార్గం మనం ఆచరిస్తూ అందరినీ చైతన్యపరచాలని నేను మనస్ఫూర్తిగా అందరినీ కోరుకుంటూ సెలవు. జై తెలంగాణ. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.